చిన్ననాటి నుంచి తనకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కోరిక. కష్టపడి చివరికి తాను అనుకున్నది సాధించింది. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించే అదృష్టం ఆమెకు లేకపోయింది. మణిపూర్లోని తౌబాల్ జిల్లా అవాంగ్ లికేయుకు చెందిన 22 ఏళ్ల నగంతోయ్ శర్మ ఎంతో ఇష్టపడి ఎయిర్ హోస్టెస్ సాధించింది. 2023 ఏప్రిల్లో ఆమె ఎయిర్ ఇండియాలో చేరింది. నిన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో నగంతోయ్ శర్మ ఎయిర్ హోస్టెస్గా విధుల్లో ఉండడంతో మరణించింది. దీంతో ఎంతో కష్టపడి అనుకున్నది సాధించిన కూతురి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అహ్మదాబాద్ లో పర్యటించిన పీఎం మొదటిగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాఖ మంత్రితో సహా పలువురు ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై వివరాలను అధికారులు మోడీకి వివరించారు. అనంతరం సివిల్ ఆసుపత్రికి వెళ్లారు ప్రధాని. క్షతగాత్రులను పరామర్శించారు. ఎవరూ అధైర్యపడవద్దని, ఈ కఠినమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు మోడీ. ఈ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక మృత్యుంజయుడు రమేష్ ను ప్రధానమంత్రి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాద సమయంలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. టేకాఫ్ అయిన నిమిషంలోపే ప్రమాదం జరిగిందని రమేష్ అన్నారు. తన ఎదురుగా 2 ఎయిర్ హోస్టెస్ సిబ్బంది ఉన్నారని అన్నాడు. తాను ఎలా బయటపడ్డానో నమ్మశక్యం లేదన్నారు. తాను కూర్చున్న వైపు విమానం బిల్డింగ్ ను ఢీకొట్టకపోవడం వల్లే బతికి బయటపడ్డానన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు అహ్మదాబాద్ ప్రాంతం నుంచి మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రోహిత్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే అహ్మదాబాద్ లో ఇటు భారీ ప్రమాదం జరిగిందో అది చాలా తీవ్రమైందని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ అసలు అహ్మదాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు మోడీ కూడా అటు ఘటనా స్థలానికి వచ్చి అంతా కూడా పరిశీలించారు కదా, సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న, దేశం మొత్తం ఇప్పుడు ఈ విమాన ప్రమాదం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ విమాన ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ విమాన ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు. అత్యంత దయనీయమైనటువంటి విమాన ప్రమాదం ఇది. గతంలో కూడా విమాన ప్రమాదాలు జరిగాయి. 2 విమానాలు గాల్లోనే ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరిగాయి. కానీ ఇక్కడ ఈ విమాన ప్రమాదంలో టేకాఫ్ అయిన 2 కిలోమీటర్ల దూరంలోనే విమానం ప్రమాదానికి గురి కావడం, ఏ సంబంధం లేని డాక్టర్లు ఈ విమాన ప్రమాదంలో మరణించడం, ఇది అత్యంత దయనీయమైనటువంటి ఘటన. ఇప్పుడు మనం చూస్తున్న ఆ బిల్డింగ్లోనే ఆ సమయంలో డాక్టర్లు ఉన్నారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ళంతా భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే 24 మంది అందులో కాలి బూడిదైపోయారు. కొంతమంది ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. అందులో కొంతమంది పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలుస్తుంది. ఇంతకు ముందే మనం ఇప్పుడు ఈ కాల్ తీసుకోవడానికి కొన్ని నిమిషాల ముందే, ఒక 5 నిమిషాల ముందే లోపల నుంచి ఒక అంబులెన్స్ బయటికి వెళ్ళింది. అంటే లోపల ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా ఎక్కడైనా బాడీస్ ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నారు. ఒక బాడీని ట్రేస్ అవుట్ చేశారు. ఆ బాడీని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. ప్రధాని మోదీ కూడా ఇప్పుడు గుజరాత్లోనే ఉన్నారు. సివిల్ హాస్పిటల్లో ఉన్నారు. క్షతగాత్రులను, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. మీకు దేశం అండగా ఉంటుంది, మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్తున్నారు. సో ఈ ప్రమాదం ఎలా జరిగిందో మనం చూసాం. కానీ ఎందుకు జరిగిందో మాత్రం తెలియడం లేదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విమాన ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి.
చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు, విపరీతమైన టర్బులెన్స్ కారణంగా విమాన ప్రమాదాలు జరగవచ్చు, పక్షులు ఢీకొట్టడం కారణంగా ప్రమాదాలు జరగవచ్చు, లేదంటే కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత ఏదైనా సాంకేతిక లోపం తలెత్తడం ద్వారా ప్రమాదం జరగవచ్చు. ఇలా ఏదైనా కారణం చేత ప్రమాదం జరగవచ్చు. కానీ ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో మనం చూసాం. టేక్ ఆఫ్ తీసుకుంది, ఆ తర్వాత వెంటనే విమానం ఇక పైకి ఎగరలేకపోతుంది. మళ్ళీ ఆ రన్వే దాటి 2 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్స్పై పడిపోయింది. సో ఇప్పుడు డీజీసీఏ విచారణ జరుపుతూ ఉంది. ఈ ఏవియేషన్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు ఈ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. అంతేకాదు విదేశాలకు చెందిన ఏవియేషన్ డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి వస్తున్నాయి. బ్రిటన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తుంది. కానీ ఇది పైలట్ కంట్రోల్ చేయలేని ఏదో లోపం తలెత్తింది. పైలట్ చేతుల్లో లేని లోపం విమానం బయలుదేరిన వెంటనే తలెత్తింది. 2 ఇంజన్లు కూడా షట్ ఆఫ్ అయిపోయాయి. దానికి కారణం ఏంటి? నిజంగా విమానాన్ని చెక్ చేయలేదా? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని చెక్ చేయకుండానే, సర్టిఫై చేయకుండానే, ఫిట్నెస్ సర్టిఫై చేయకుండానే విమానాన్ని టేకాఫ్ చేశారా? నిజానికి ఫిట్నెస్ సర్టిఫై చేయకపోతే పైలట్లు అసలు విమానాన్ని తీసుకోరు, విమానాన్ని టేకాఫ్ చేయరు. సరైన రెస్ట్ లేకుండా ఉన్నా కూడా వాళ్ళు విమానాన్ని టేకాఫ్ తీసుకోరు. వాళ్ళ టైం అయిపోయి డ్యూటీ టైం అయిపోయింది అంటేనే పైలట్ విమానాన్ని తీసుకోడు. కానీ ఇక్కడ నిజంగా సర్టిఫై చేయకుండా పైలట్ విమానాన్ని తీసుకున్నాడా, టేకాఫ్ చేశాడా, ఫిట్నెస్ సర్టిఫికేట్ చెక్ జరిగిందా లేదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వెంటనే 2 ఇంజన్లు కూడా ఫెయిల్ కావటం. సో ఇప్పుడు దర్యాప్తు బృందం విచారించిన తర్వాత అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు బ్లాక్ బాక్స్, విమానానికి వెనుక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ ఇప్పుడు చాలా కీలకం. బ్లాక్ బాక్స్ని ఇప్పటికే రిసీవ్ చేసుకున్నారు. సుమారు 28 గంటల నుంచి 40 గంటల లోపులోనే, ఒక్కోసారి 30 గంటల్లోనే ఆ బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేస్తారు. ఆ బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసిన తర్వాత అందులో సరిగ్గా ప్రమాదం జరుగుతూ ఉన్న సమయంలో పైలట్ ఏం మాట్లాడాడు, ఏటీసీతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకున్నాడు. నిజానికి మేడే అని 3 సార్లు పైలట్ అన్నాడు. హై ఫ్రీక్వెన్సీతో రేడియో తరంగాలను పంపిస్తారు. దాన్ని ఏటీసీలో ఉన్న వాళ్ళు తీసుకుని వెంటనే కావాల్సిన సహకారాన్ని అందించడానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కేవలం విమానం 600 అడుగుల పైకి వెళ్ళింది. అప్పుడే టేకాఫ్ తీసుకుంటూ ఉన్న సమయంలో మేడేని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఏటీసీ వెంటనే రియాక్ట్ అవడానికి ట్రై చేసిన విమానంతో సంబంధాలు తెగిపోయింది. ఆ సమయంలో లోపలున్న పైలట్ ఏటీసీతో ఏం చెప్పాలనుకున్నాడు అనేది ఆ బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. సో బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేయడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. బహుశా ఈరోజు రేపట్లోనే బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. విచారణ పూర్తి స్థాయిలో జరగాలి, నిష్పాక్షికంగా జరగాలి, 360 డిగ్రీస్ విచారణ జరగాలి అని. సో ఆ విచారణ జరిగిన తర్వాత బాధ్యులను కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. బాధ్యులు ఎవరో తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఈ సివిల్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. తమ వాళ్ళని కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులే కాదు, డాక్టర్లు చదివించాలి అని తమ బిడ్డలను వైద్య వృత్తిలోకి పంపించి తమ బిడ్డలు మంచి డాక్టర్లు అయ్యారు అని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో 24 మంది వైద్య సిబ్బందిని ఈ ప్రమాదం పొట్టన పెట్టుకోవటం మరో కోణంలో అత్యంత విషాదం. ఏ సంబంధం లేని వాళ్ళని ఈ డాక్టర్లు ఈ ప్రమాదంలో మరణించడం. నిజానికి ఈ బిల్డింగ్కి ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 4 బ్లాక్స్కి కొంచెం అటు ఇటులో ఈ ప్రమాదం కనుక జరిగి ఉంటే, అంటే ఇంకొక 2 నిమిషాలు ముందు తర్వాత ఈ ప్రమాదం జరుగుంటే దీని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది. జనాలు వెళ్తున్నటువంటి రోడ్లపైనో లేదంటే ఇంకా ఎత్తైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిపైనో ఈ విమానం పడి ఉంటే దాని తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అదే భయాందోళన వ్యక్తమవుతుంది. నా వెనక కూడా మీరు చూడొచ్చు, మొత్తం మీడియా అంతటినీ కూడా ఇక్కడ ఆపేశారు. ఇప్పుడు నేను ఉన్న ఈ ఏరియాలో మీడియా సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు, పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. ఆ బిల్డింగ్స్ అవే. అంబులెన్స్ కూడా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి అంబులెన్స్ వెళ్తుంది. ఇంతకుముందు మాత్రం లోపల నుంచి ఒక అంబులెన్స్ని తీసుకుని వచ్చారు. ఆ అంబులెన్స్లో బాడీ ఉంది. ఇంకా ఇక్కడ అంబులెన్స్లు కూడా ఉన్నాయి. అంటే రాత్రి మొత్తం బాడీస్ అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయారంటూ అంటూ ఉన్నారు. కానీ ఇక్కడికి ఇంకా అంబులెన్స్ వస్తున్నాయి. అంటే లోపల ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. డాగ్ స్క్వాడ్తో కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మాంసపు ముద్దలు ఏమన్నా ఉన్నాయా, శరీర అవయవాలు ఏమన్నా ఉన్నాయా అని లోపలంతా సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా ఆచూకీ దొరికినా, ఆనవాళ్ళు దొరికినా, మాడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ అంబులెన్స్లో వాటిని పంపిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదిగో 2 అంబులెన్స్లు ఇక్కడికి వచ్చాయి. 2 అంబులెన్స్లు ఇక్కడికి వచ్చాయి. అంటే లోపల ఇంకా ఏదో బాడీ ట్రేస్ అయింది అనే డౌట్స్ వస్తున్నాయి. అందుకే ఎవరిని కూడా లోపలికి
వెళ్ళనవట్లేదు. అంతా కూడా అక్కడ ఎలా ఉందంటే ఆ విమాన శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయి, ఆ బిల్డింగ్ శిథిలాలు పడిపోయి అంతా కూడా హృదయ విదారకంగా ఉంది. సో ఇప్పుడు సెర్చ్ చేసే కొద్దీ ఏదైనా ఒక బాడీ చిన్న పార్ట్ దొరికినా, అంటే మొత్తం అంతా బాడీ కాలిపోయి ఉండొచ్చు, ఏదో ఒకటి మిగిలి ఉండొచ్చు. సో అలాంటి వాటిని కూడా తీసుకుని వెళ్ళి అంబులెన్స్లో తీసుకుని వెళ్ళి ఈ సివిల్ హాస్పిటల్లో భద్రపరుస్తున్నారు. కుటుంబ సభ్యులు వస్తే డిఎన్ఏ పరీక్షలు జరిపి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ బాడీలో మిగిలినటువంటి దొరికినటువంటి ఏదో పార్ట్ను అప్పగించడానికి కూడా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఏకంగా 265 మందికి సంబంధించిన దేహాలను డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ కుటుంబీకులకు అప్పగించాలి. కాబట్టి ఇప్పటికీ అంబులెన్స్లు రావడంతో లోపల మరో బాడీ ఏదైనా ట్రేస్ అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం అవుతుంది. చూడొచ్చు లోపల జేసీబీల సాయంతో. అదిగో మన కెమెరా పర్సన్ సురేష్ కొంచెం పైకి ఆ కెమెరాను తీసుకుని వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే జేసీబీలతో వర్క్ చేశారు. ఇంతవరకు ఆ లోపల జేసీబీలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ శిథిలాలు కూలిపోయాయి. ఆ శిథిలాల్లోనే విమానం ఇరుక్కుపోయింది. కాబట్టి ఆ శిథిలాలను పక్కకు తొలగించి, ఆ విమాన శిథిలాలను కూడా పక్కకు తొలగించి దానిలో ఏదైనా మాంసపు ముద్దల రూపంలో చాలామంది పూర్తిగా కాలిపోయారు. కొంతమంది సగం కాలిపోయి చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. నిజానికి వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తుంటే అంబులెన్స్లో ఆ దృశ్యాలు చూడటానికే చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి దృశ్యాలు. ఇదిగో ఇప్పుడు ఒక ఫైర్ ఎమర్జెన్సీ వెహికల్ని కూడా రప్పించారు. నిజానికి ఇప్పుడు అఫ్కోర్స్ ఫైర్ ఎమర్జెన్సీ వెహికల్ ఇప్పుడు అవసరం లేదు, కానీ అయినప్పటికీ కూడా అలర్ట్గా ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్గా ఉండాలి. కాబట్టి ఫైర్ ఎమర్జెన్సీ సర్వీస్ వెహికల్ని కూడా తీసుకొచ్చారు. మరి కొన్ని అంబులెన్స్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. లోపల ఒక జేసీబీలో నుంచి కొంచెం పొగలేదో వచ్చిందని చెప్తున్నారు. వర్క్ చేస్తున్న జేసీబీలో నుంచి, అందుకే ఫైర్ ఇంజిన్స్ కూడా తీసుకొచ్చారు. బహుశా జేసీబీ కూడా ఇప్పుడు అగ్ని ప్రమాదం ఏదో సంభవించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ ప్రమాద తీవ్రత పెరగకుండా ఉండటానికి ఈ ఫైర్ ఇంజన్స్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. జేసీబీలో నుంచి పొగలు వస్తున్నాయి, కానీ లోపలికి మాత్రం ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. ఒకవేళ లోపలికి వెళితే అక్కడున్న హృదయ విదారక దృశ్యాలకు సంబంధించి ఏ విషయం బయటకు వస్తుందోననే అనుమానం ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉంది. అందుకే మీడియాను ఒక చోట ఆపేశారు. పోనీ ఇక్కడికి వచ్చి లోపల ఇది ఆపరేషన్ జరుగుతోందని ఎవరు కూడా బ్రీఫింగ్ ఇవ్వట్లేదు. కానీ లోపల నుంచి వచ్చేటటువంటి పోలీసుల్ని మనం పర్సనల్గా అడుగుతున్నాం, ఏంటి లోపల సిచ్యువేషన్ ఏంటో చెప్పండి అంటే, ఇప్పుడే ఒక పోలీస్ అధికారి మనకి ఎక్స్క్లూజివ్గా కొన్ని విజువల్స్ ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం నేను తీసిన విజువల్స్ ఇవ్వు అని మనకి షేర్ చేశారు. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు నేను మీకు పంపిస్తాను. అవి కేవలం బిగ్ టీవీ దగ్గర మాత్రమే ఉన్న విజువల్స్. అవి మరి కొద్దిసేపట్లో ఒక పోలీస్ అధికారిని ఆయన కూడా పర్సనల్గా అడిగితే వాళ్ళ ఉన్నతాధికారులు లేకుండా చూసి వాటిని మనకి ఇచ్చారు. సో మనం వాటిని కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం అందించబోతున్నాం. సో ప్రధాన మోదీ మాత్రం ఇక్కడికి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సివిల్ హాస్పిటల్కి వెళ్ళారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడికి వచ్చారు. పరిస్థితిని ఆయన స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన సహాయక చర్యల గురించి, వైద్యం అందుతున్న విషయం గురించి వాకప్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం హడావుడి కనిపిస్తుంది. మళ్ళీ పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారంటే బాడీ ఏదైనా లోపల దొరికినప్పుడు కొంచెం హడావుడి కనిపిస్తుంది. అంబులెన్స్లో ఆ బాడీని బయటికి పంపిస్తున్నారు. సో ఇక్కడ మాత్రం ఇలాంటి ఉత్కంఠ కనిపిస్తుంది. అంటే మళ్ళీ ఏ బొగ్గుగా మారిపోయిన బాడీ ఎక్కడ ఏ పక్కన ట్రేస్ అవుతుందో అని వెతుకుతూ ఉన్నారు. మరోవైపు సివిల్ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఓదార్చడం ఎవరి తరం కూడా కావట్లేదు. దేశ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన విమాన ప్రమాదాల్లో ఇది. ఇక్కడ సంబంధం లేని డాక్టర్లు బిల్డింగ్ పై పడటంతో, ఏ సంబంధం లేదు వాళ్ళకి ఆ విమాన ప్రయాణంతో కానీ విమానాశ్రయంతో కానీ ఎటువంటి సంబంధం లేని పరిస్థితుల్లో ఈ డాక్టర్లు మృత్యువాత పడటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ప్రసన్న. రైట్ రోహిత్, థ్యాంక్ యూ.
ఇక నిన్న ఏదైతే అహ్మదాబాద్లో ఘటన చోటు చేసుకుందో ఇటు మెడికల్ కాలేజీ వద్ద పరిస్థితి అంతా కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవాలి. ఇటు ఘటనా ప్రాంతాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సందర్శించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపై అయితే అక్కడ ఉన్న అధికారులంతా కూడా ఆయనకి వివరించడం కూడా జరిగింది. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ప్రమాదానికి సంబంధించి ఇందులో చాలా మంది ప్రయాణికులు కూడా మరణించారు. అలాగే ఇటు మెడికల్ విద్యార్థులు కూడా మరణించారు. మరికొంతమంది ఇటు హాస్పిటల్స్ లో వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళు పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. कौन है भाई?